తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మనకు ఒక దళిత యువకుడు సర్పంచ్గా పోటీ చేసిండు. అయితే అక్కడ తనకి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిండు. టికెట్ ఆశిస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి, అంటే ఇది పార్టీ ఎలక్షన్ కాదు, బట్ పార్టీ మద్దతుతో జరిగే ఎలక్షన్ అనమాట, ఇది సర్పంచ్ ఎలక్షన్. సో తనకు కాకుండా ఇంకొక బీసీకి అక్కడ అవకాశం దొరికింది. ఏది ఊరు అంటే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం అనే గ్రామం. ఇది చాలా పెద్ద వార్త అయింది. ఎందుకంటే 95 ఏళ్ళ మా నాయనని పెడితే నేను గెలిచిన అని ఆయన ఎవరు జగదీష్ రెడ్డి చాలా పెద్దగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు మనం 2 కోట్లు 3 కోట్లు అనుకున్నా కానీ 4-5 కోట్లు ఖర్చు పెట్టినట. ఓటుకి 10,000 15,000 20,000 కూడా ఇచ్చినట కొంతమందికి ఓట్లు వేయని వాళ్ళకి. సో అట్లా 113 ఓట్లతో గెలిచిండు. యాక్చువల్గా ఇక్కడ మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసినాం. యాక్చువల్గా ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరైతే కాంగ్రెస్ అంటే ఎమ్మెల్యే సపోర్ట్ చేసిన ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని ఈయనకు కాకుండా అంటే ఎవరికైతే ఇవ్వాలనో ఆయన రెబల్గా పోటీ చేసినాయి నా ముందున్న తెను. వీళ్ళిద్దరు కలిపి ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళకి. వీళ్ళిద్దరు కాంగ్రెసే. అవతల ఉన్న బీఆర్ఎస్ ఆయన ఈ ఇద్దరు ఓట్లు చీల్చుకోవడం వల్ల ఆయన బయటపడ్డాడు. ఎవరైనా జగదీష్ రెడ్డి ఫాదర్. ఒకవేళ ఈ కాంగ్రెస్ నుంచి ఒకరే కనుక పోటీ చేసి ఉంటే ఓడిపోయేటోడు. ఇవాళ ఎట్లాగైతే మనం కోమటిరెడ్డి రాజకీయానికి మనం కొంత ఆయన అరాచకం గురించి మాట్లాడుతున్నామో, జగదీష్ రెడ్డి కూడా ఆ పార్టీలో ఒక అరాచక శక్తి. సో అక్కడ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కొంత అడ్డుకట్ట పడేది. సో అది కాంగ్రెస్ వాళ్ళే ఖతం చేసిరు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. వీళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారంటే, రెబల్ అభ్యర్థి నన్నని చెప్పినారు, బీఆర్ఎస్ వాళ్ళు నన్ను వేయించారని మీరు మాట్లాడిరు, మాకు కొంత ఇబ్బంది అయింది అంటే రండి మీరు కూడా మీ వర్షన్ ఏందో చెప్పుకోండి అంటే తను రావడం జరిగింది. హాయ్ బ్రదర్. హాయ్. ఎంత మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 33. 33 సంవత్సరాలు. అవును. సో ఏ ఊరు మీది? నాగారం. నాగారం. ఏం జరిగింది అసలు మీ ఊర్లో? అసలు ఏం జరిగిందంటే గ్రామ శాఖ మాకు తీర్మానం చేసి ఇచ్చిందన్న. తీర్మానం చేసి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, తర్వాత మన జిల్లా అధ్యక్షులకి, తర్వాత పిసిసి కూడా పంపారు. పంపిన తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా మేము, మా ఎమ్మెల్యే గారి సొంత అల్లుడు వజ్జ శ్రీధరు, విక్రమ్ ఇద్దరు కలిసిపోయి ఎమ్మెల్యే గారితో మాట్లాడారు. ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇస్తా అని చెప్పారు. కానీ వేరే వాళ్ళ మాటలు విని ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించారు మా ఊర్లో ఉన్న కొంతమంది వ్యక్తులు. మా పార్టీలు ఉన్న వాళ్ళే చేశారు. దానివల్ల మేము ఇప్పుడు ఈరోజు సఫర్ అవుతున్నాం. ఓకే, ఇప్పుడు మీరు మరి పోటీలో ఉన్నారు? మీరు పోటీలో ఉన్నాం. ఓకే, ఎవరెవరు పోటీ చేసినారు ఇక్కడ పోటీలో? ఈయన పేరు ఏం పేరు? బీఆర్ఎస్ ఆయన పేరు? బీఆర్ఎస్ అయిన పేరు రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డి ఈయన ఎవరు? జగదీష్ రెడ్డి వాళ్ళ ఫాదర్. అవును. ఇప్పుడు ఈయనకు ఎన్ని ఓట్లు పడ్డాయి? 918 ఉండగా మా దగ్గర ఉన్నది లిస్ట్. 900 చిల్లర. ఓట్లు పడ్డాయి. అవునండి. అంతే కదా. మీ ఇంకో మీ పేరేంది? నా పేరు మధు. చిప్పలపల్లి మధు. మీరు ఎస్సీయా? ఎస్సీ మాది. మీకెన్ని ఓట్లు పడ్డాయి? 367 ఓట్లు. 367. ఇంకో ఆయన ఎవరు? కన్నెపైన వెంకట భిక్ష. ఈయన బీసీయా? బీసీ. ఈయనకి ఎన్ని పడ్డాయి? ఈయనకి 788 ఓట్లు. ఇప్పుడు ఎమ్మెల్యే ఈయనకు సపోర్ట్ చేసిండు. అవును. మీకు చేయలే? సో మీరు రెబల్ చేసి అన్ని ఓట్లు సాధించారు. రెబల్ చేసింది కాదన్న. అంటే ఇక ఇప్పుడు పార్టీ ఏం తీర్మానం చేసింది, ఎవరైతే గ్రామ శాఖ నిర్ణయం ప్రకారమే నడుచుకోండి అని చెప్పింది. అంతేగాని ఇప్పుడు ఇవన్నీ మీ ఇద్దరు ఓట్లు కలిపితే ఎంత అయినాయి? 1118 ఓట్లు అయినాయి. అంతే కదా? అంతే అండి. సో మీది మెజారిటీ ఉన్నది, కానీ మీరిద్దరు పోటీ చేయడం వల్ల ఆయన గెలిచిన. పార్టీ తీర్మానం చేసి ఇచ్చింది, గ్రామ శాఖ తీర్మానం చేసి. గౌరవనీయులైన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారికి నమస్కరించి వ్రాయినది. మేము అనగా నాగారం గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నాగారం సర్పంచ్ అభ్యర్థిగా చిప్పలపల్లి మధు గారికి మెజారిటీ పార్టీ కార్యవర్గం తీర్మానించనైనది. కావున పార్టీ నుంచి అవకాశం కల్పిస్తూ మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. నాగారం సర్పంచ్ స్థానం జనరల్ అభ్యర్థి. సో జనరల్కి వచ్చింది ఇది. అవునండి. వీళ్ళంతా సైన్లు చేసిరా? పార్టీ వాళ్ళు? పార్టీ వాళ్ళు అందరు సైన్ చేశారు. మరి మీరు తీసుకెళ్ళి మరి ఎమ్మెల్యే పోయిందా? పోయింది. సొంత అల్లుడు బొజ్జ శ్రీధర్ అండ్ విక్రమే తీసుకుపోయి ఇచ్చిర్రు, మాట్లాడారు. ఒక రోజు సాయంత్రం మాట్లాడితే తెల్లారి మనోడికే ఇద్దామని అన్నారు, కానీ తెల్లారి 12 గంటలకల్లా మారింది. వేరే వాళ్ళు
ఎమ్మెల్యే గారిని తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు మేము ఫీల్ అవుతుంది మిమ్మల్ని కలవడానికి వచ్చింది, ఎందుకంటే మేము రెబల్ అభ్యర్థి కాము. కాదు, మీరే అసలైన కాంగ్రెస్. అసలైన కాంగ్రెస్. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు కాంగ్రెస్ లో? 50 ఏళ్ళ నుంచి మా కుటుంబం ఉందండి. మీ ఫాదరా? మా ఫాదర్. ఓకే, ఏం చేసేవారు మీ ఫాదర్? మా ఫాదర్ వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేస్తారు. సో ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. ముందు నుంచి కాంగ్రెస్. ఇప్పుడు ఉన్నారా పార్టీలో? ఉన్నారు, యాక్టివ్ గానే ఉన్నారు. యాక్టివ్గానే ఉన్నారు. సో మిమ్మల్ని కాదని ఇప్పుడు ఈయన వెంకట భిక్షం ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉండే, టీఆర్ఎస్ లో పోయి సస్పెండ్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది. ఓహో, ఆయన అంటే కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పోయింది. బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన టికెట్ రీజన్ ఏంది? ఇప్పుడు ఆయనకి ఇవ్వడానికి రీజన్ ఏంది? వేరే వాళ్ళు మద్దతు అంటే తప్పుదోవ పట్టేయడమే. చాలా రకాలుగా కడియం పరమేశ్వర్ తప్పుదోవ పట్టేయడం వల్ల జరిగింది. అంటే మరి మీరు గెలవరని మీ ఎమ్మెల్యే అనుకున్నాడేమో. గెలవరని అనుకోలేదు, ఎందుకంటే మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాం. ఎస్సీ కాలనీకి బోర్ తెప్పించినాం, అంగడి తెప్పించినాం, ఐకేపీ సెంటర్ తెప్పించినాం. ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎన్నో సేవలు చేసినాం. గ్రామ శాఖ ఇన్నిటిని గుర్తించి మా సేవను గుర్తించి ఇచ్చింది. ఖచ్చితంగా గెలుస్తామని. మరి మీ ఎమ్మెల్యేని కలిసిరా? మీరు కలిస్తే ఏమన్నాడు? ఎమ్మెల్యే గారు కలిస్తే ఎమ్మెల్యే గారు కూర్చోబెట్టి మాట్లాడిస్తామని పరమేష్ గారికి అప్పచెప్పారు. పరమేష్ మమ్మల్ని ఈ పార్టీ వ్యక్తిని వెంకటభిక్షానికి కూడా కలుద్దామని మేము ప్రయత్నం చేసినాం. వెంకటభిక్షం కూడా మమ్మల్ని కలుద్దామని ప్రయత్నం చేసిండు. కానీ ఈ మధ్యలో వ్యక్తులు కలవనీయలేదు. ఇప్పుడు మీ ఇద్దరిలో ఒకరికి ఎంపీటీసీ ఇచ్చి సర్పంచ్ అయిపోయింది. రిజర్వేషన్ కింద వెంకటభిక్షం గారికి జెడ్పీటీసీ అవకాశం ఉంది, ఎంపీటీసీ అవకాశం ఉంది. మేము అది కూడా చెప్పినాం, మీకు ఎంపీటీసీ అవకాశం ఉంది, జెడ్పీటీసీ అవకాశం ఉంది, మీరు అందులోకి వెళ్ళండి, జనరల్ స్థానాన్ని మాకు వదిలేయమని మేము కూడా రిక్వెస్ట్ పెట్టాం. కానీ వినలేదు. నేను ఈ ఎలక్షన్ విషయంలో మీ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే అడిగితే ఏమన్నారంటే, నేను మధుకి చెప్పినా ఆగమని, కానీ ఆగలేదు అంటాడు. లేదన్న, ఇప్పుడు మీరు చేయండి ఎమ్మెల్యే గారికి, ఇప్పుడు లైవ్ లో చేసి అడగండి, ఎమ్మెల్యే గారు అల్లుడికి చేసి అడగండి అని మాట్లాడారు లేదా? ఇప్పుడు బొజ్జ శ్రీధర్ గారికి చేసి అడగండి. మాట్లాడదాం మీ ఎమ్మెల్యేతో, ఏముంది? ఇప్పుడు మీకు అన్యాయం జరిగింది, సో మీరు రెబల్ కాదు, మీరే అసలైన కాంగ్రెస్ అసలైన వ్యక్తి అని చెప్పుకోవడానికి వచ్చిన. ఎందుకంటే ప్రాథమిక ఇప్పుడు మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నెగిటివ్ జరుగుతుంది కాబట్టి నేను ఓకే కాదు, మాకు గ్రామ శాఖ తీర్మానం చేసి ఇచ్చింది, అంతేగాని మేము రెబల్ అభ్యర్థిని కాదు అని చెప్పడానికి వచ్చినాను. ఇంకోటి, నాకేదో జయేశ్వర్ రెడ్డి అమౌంట్ ఇచ్చి మిగతా వాళ్ళు రెడ్డిస్, సోకాల్ రెడ్డిస్ అందరూ నన్ను నిలబెట్టి ఇచ్చి ప్రచారం జరుగుతుంది, అదంతా తప్పు అని చెప్పడానికి వచ్చాను. జగదీష్ రెడ్డితో మీరు ఫైట్ చేస్తున్నారా? మాకు 50 ఏళ్ళ నుంచి వెళ్ళి ఎప్పుడైనా మాకు ఎన్నోసార్లు జగదీష్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అక్కడున్న లోకల్ లీడర్లు మా ఫాదర్ మా ఫ్యామిలీని చాలా రకాల ఇబ్బందులకు గురి చేశారు. గురి చేసినా కూడా తట్టుకొని ఇప్పటి వరకు నిలబడ్డా ఉన్నాం. సో అలాంటి వ్యక్తులతో చేతులు కలపడానికి సిద్ధంగా లేవు, ఎందుకంటే పార్టీ తల్లి లాంటిది కాబట్టి. మీ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దాలని. మీరు ఎప్పుడు పార్టీ మారలే, మీరు పార్టీలో ఉన్నారు? అదే పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ప్రాధాన్యత ఉన్నదా? సరే, ఇది రాలేదు టికెట్, కానీ జనరల్గా మీకు మంచి స్థానమే దొరుకుతున్నదా పార్టీలో? దొరుకుతుంది. మీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దొరుకుతుంది. లేదు మిగతా వాళ్ళకే సపోర్ట్ ఉంటున్నాడు? లేదు, బాగానే ఉంటుంది. మరి మీకు ఇటు ఇవ్వాల్సి ఉండే కదా, మరి ఇది ఎందుకు అటు ఇటు అయింది? ఇది అటు ఇటు అయిందంటే వేరే వాళ్ళ మాటలు నమ్మిండు ఎమ్మెల్యే గారు. నాకు ఎమ్మెల్యే గారు దూర బంధువు కూడా అవుతాడు, మేనత్త కొడుకు. నాగారంలో ఉన్న చిప్పల పిల్లలందరికీ మేనత్త కొడుకు. మేనత్త కొడుకు ఇవ్వాలి కదా టికెట్. ఇక కొన్ని రాజకీయం వేరు, పరిస్థితి వేరు కదన్న. రాజకీయంలో వేరే వాళ్ళ మాటలు నమ్మిండు మా బావగారు. మరి ఎంపీటీసీకి అవకాశం ఉందా? మరి మీకు రిజర్వేషన్ వచ్చి పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా పోటీలో అడుగుతున్నారు. సో దయచేసి ఇట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించండి మందుల సామ్యాల్ గారు. రేపు పొద్దున ఒకవేళ ఎంపీటీసీ ఎస్సీ వచ్చినా, జనరల్ వచ్చినా తనకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో వాళ్ళు మీకోసం కూడా నిలబడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా నష్టపోయింది. ఇద్దరు నష్టపోయినామంటే నేనేం పెట్టలే అన్న. ఎట్లా నష్టపోయినామంటే ఎమ్మెల్యే గారు ప్రచారం చేశారు, ఒక మాజీ మినిస్టర్ ప్రస్తుత ఎమ్మెల్యే సిరపేట ఎమ్మెల్యే, ఇద్దరు వ్యక్తులు ప్రచారం చేసిన నాగారంలో నాకు అన్ని ఓట్స్ వచ్చినాయి. అవును, 360 ఓట్లు అంటే తక్కువ ఓట్లు ఏం కావు, మంచి ఓట్లే మీరు సాధించారు. మాకు ఎవరైనా సపోర్ట్ దొరికితే ఖచ్చితంగా ఈ రోజు మేము విన్నులో ఉండేవాళ్ళం. వెంకటభిక్షమన్న కొంచెం డ్రాప్ అయినా కూడా ఎట్లాగూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ 42 రిజర్వేషన్ ప్రకారం బీసీకి ఉంది, 2 బీసీకి ఉన్నాయి. అవి వాళ్ళు తీసుకుంటే మనకు ఈరోజు గెలుపు కాంగ్రెస్. అక్కడ మరి ఎట్లా? మరి రేపు పొద్దున మీకు అక్కడ రిజర్వేషన్ రాకపోతే మరి వేరే రిజర్వేషన్ పార్టీ ఎవరికైతే తీర్మానం చేస్తుందో, ఎవరికైతే బీఫామ్ ఇస్తుందో
వాళ్ళకి ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదన్న, ఇదే. ఎందుకంటే రెబల్ అని తర్వాత మేమేదో అవతల పార్టీలతో రెడ్డిస్తో చేయగలిపి పైసలు తీసుకుని ఇలాంటి ప్రచారం జరుగుతుంది కనుక ఓకే, మన ఛానల్ వచ్చింది కాబట్టి మేము అన్న రిక్వెస్ట్గా వచ్చి, అన్న మీరు రెబల్ అభ్యర్థిగా, ఓకే, మేమే ఒరిజినల్, మేము గ్రామశాఖ తీర్మానం చేసింది, మన పిసిసి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అయితే టెక్నికల్గా మేమే అభ్యర్థులం, కాకపోతే ఇలా ప్రచారం జరుగుతుందని మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు మాకు అవకాశం ఆల్ ది బెస్ట్. మీరు ఇంత చిన్న వయసులో పోటీ చేస్తున్నారు, ఇంకా పోటీ చేయండి, పాలిటిక్స్లో ఉండండి, మీ ఊరిని మార్చే ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ పోటీ చేయండి, ఏం ఆలోచించకండి. ఓకే, అది దేవుని చిత్తం, పార్టీ నిర్ణయం అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.